శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను 14/4/2025 తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాధరపు వెంకట్రాద్రి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నమయ్య జిల్లా రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ భిట్ల, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, న్యూక్లియర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కళావత్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ దేవరకొండ గోపి, బీసీ ఎంప్లాయీస్ లైసెన్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 సి సునీత, ప్రెసిడెంట్ స్విమ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాబు సురేష్, ప్రెసిడెంట్ స్విమ్స్ నర్సింగ్ అసోసియేషన్ పి సునీత జ్యోతి ప్రజ్వలన గావించి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ భారతీయ రాజకీయవేత్త, సంఘ సంస్కర్త అయిన బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థంగా ఆయన జన్మదినం అయిన ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి లేదా భీమ్ జయంతిగా జరుపుకుంటారని, ఆయన జన్మదినాన్ని భారతదేశంలోని కొందరు సమానత్వ దినోత్సవంగా కూడా పిలుస్తారు అని తెలిపారు. సామాజిక వివక్షను తొలగించడానికి మరియు చట్టం ప్రకారం పౌరులందరికీ సమాన హక్కులను ప్రోత్సహించడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించి గౌరవించడం జరిగిందని, భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలు అడుగుజాడల్లో నడుచుకోవాలని కోరారు. ముఖ్య అతిథి మాదరపు వెంకట్రాద్రి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందిన బిఆర్ అంబేద్కర్ ఒక ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సామాజిక సంస్కర్త. ఆ కాలంలో అంటరాని వారిగా పరిగణించబడే దళిత సమాజం యొక్క హక్కుల కోసం పోరాడారని, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ మహిళల హక్కుల మరియు కార్మికుల హక్కుల కోసం కూడా వాదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజం కోసం మరియు మహిళల హక్కుల కోసం చాలా పోరాడారని తెలియజేశారు. కార్యక్రమంలో స్విమ్స్ క్యాజువాలిటీ సిఎంఓ డాక్టర్ మునుస్వామి, ఎస్టాబ్లిష్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆదికృష్ణయ్య, ఏడి ఆనందబాబు, వివేక్, మురళి, రామ్మూర్తి, బెనర్జీ, శివ, గంగాధరం, ఇతర వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. 75 సంవత్సరాలు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదో కుల సంఘాలు కాకుండా ప్రభుత్వం తరఫున ఈ జయంతి జరపాలని ఒక సత్సంకల్పం రావడం, దాన్ని మనం ఈరోజు ఇలా కార్యరూపంలో చూడగలగడం లేట్గా అయినా లేటెస్ట్గా ఉంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో చర్చ జరుగుతుండింది, అమెరికా తక్కిన దేశాలు ఎందుకు అగ్రరాజ్యాలుగా ఉన్నాయి, మనం ఎందుకు వెనకబడిపోయినామనే ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక అమెరికన్ మేధావి ఏం చెప్పాడంటే, మీరు అమెరికాలో ఏ స్టేట్లో ఉన్నవాడిని అయినా మీరెవరు అంటే నేను యుఎస్ సిటిజన్ అని చెప్తారు. నేనేదో అలాస్కాలో ఉన్నానో, ఇంకో చోట ఉన్నానో, కాలిఫోర్నియానో, వైట్ అనో, స్కాండినేవియన్ అనో అలా చెప్పరు. భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే, నువ్వెవరు అంటే నేనేదో నార్త్ ఇండియన్ అను, సౌత్ ఇండియన్ అను, నేను గుజరాతీ అనో, ఆంధ్ర అను, నేను ఇంకొక బ్రాహ్మణ్ణను, కమ్మ అనో, రెడ్డి అను, నేను తెలుగు ఆయనను, ఇంకా ఆయన తమిళనను, అలా మీరు మీరే రకరకాలగా సమాజాన్ని, దేశాన్ని విభజించుకొని ఐకమత్యం లేకపోవడం వల్ల మీకు అన్ని లక్షణాలు, అగ్రరాజ్యం కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా కూడా మీరు అలా వెనకబడి ఉన్నారని తెలిచారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తం మా సైడ్ హిమాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి భారతదేశంలో మీరెవరు అంటే మనందరం కూడా గర్వంగా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి ఒకప్పుడు వేద సంస్కృతి ఉండేది. సంస్కృతం పాటగా ఉండి మొత్తం దేశాన్ని ఏకం చేసింది. ఇన్ని సంస్కారాలు అన్నది
ఇప్పుడు ఆధునిక కాలంలో అలా చేయగల ఏకైక మహాశక్తి మన రాజ్యాంగం. అలా మన రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి దాదాసాహెబ్ భారత రత్న అంబేద్కర్ గారికి మనం జాతంతా కూడా ఎప్పుడూ రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతో. చదువుకు రాయడానికి రోడ్డు మీదకి వెళ్తే రోడ్డుకు రాయడానికి వెళ్ళలేదు అన్న ఇక్కడ 32 డిగ్రీలు ఏకదాటిగా 3 సంవత్సరాలు చేసే ఎంఎస్ కూడా కేవలం 2 సంవత్సరాలనే పూర్తి చేసినంత మేధావుగా తయారన్నారంటే ఆయనలో ఉన్న ఆ కసి, ఆ పట్టుదల కాగా ఎవరికైనా స్ఫూర్తి ఇవ్వడానికి. సో మనకి మన ముందు కనబడుతున్న అంబేద్కర్ గారి స్ఫూర్తి మరెక్కడ దొరకదు. ఆయన పేరు చూస్తే డాక్టర్, అది వేరే వచ్చిన తెలుగు, భీమారావు రామోజీ అంబేద్కర్ 3 పేర్లు. ఈ 3 పేర్లలో మనం గమనిస్తే